హార్ష్ రియాలిటీ అబౌట్ పార్ట్ టైమ్స్ ఇన్ జర్మనీ. జర్మన్ వచ్చా మరెందుకురా నీకు? జర్మనీ రాగానే ఒక 2 months లో పార్ట్ టైం దొరికిద్ది, మొత్తం బ్లాక్ అకౌంట్ మిగిలిపోయిద్ది, లోన్ కట్టేద్దాం అనుకున్నా. కానీ రియాలిటీ వచ్చేసి 6 నెలలు అయింది, జాబ్ లేదు. No words. Crying is only coming. అసలు పార్ట్ టైమ్స్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేద్దాం. బట్ నాన్ టెక్నికల్ వర్కింగ్ స్టోర్ నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ నాన్ టెక్నికల్ నుంచి మాట్లాడదాం. బార్ టెండర్, వేర్ హౌస్, ఫ్లింక్, సైకిల్ డెలివరీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఊబర్ ఈట్స్ అన్నీ. ఇంకా క్లీనర్ జాబ్స్, డిష్ వాషర్. డిష్ వాషర్ కూడా రిజెక్షన్లు వస్తున్నాయి. ఇది పెద్ద కామెడీ భయ. డిష్ వాషర్ ఎందుకు రిజెక్షన్ వచ్చిందంటే వీడికంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దొరికాడంట, అందుకని రిజెక్షన్ వచ్చింది డిష్ వాషింగ్ కూడా. ఇప్పుడు గిన్నెలు తోమడానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు? మా ఊర్లో చాలా దూరంగా. ఇదే హార్ష్ రియాలిటీ. జర్మన్ ఆప్షన్ అన్నారు కానీ జర్మన్ లేకపోతే చాలా కష్టం. జర్మన్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే. జర్మన్ లేనిదే యూ కాంట్ ఇంగ్లీష్ సర్వైవ్. స్పీకింగ్ జాబ్స్ ఉంటాయి, కాకపోతే అవి చాలా తక్కువ. దాంట్లో మాక్సిమం జర్మన్ అడుగుతున్నారు. సో బెటర్ జర్మన్ నేర్చుకున్నాడు ఎవరైనా సరే. 99% సర్వైవ్ అవ్వలేరు జర్మన్ లేకపోతే. ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకోండి భయ్యా. క్లీనింగ్ కూడా జర్మన్ అవసరం అంటే అవసరమే. ఆడు షెఫ్ జర్మన్ వాడు ఉంటాడు. నిన్ను వచ్చి డాంకేషన్ పెట్టేసాను అంటే నేను గిన్నెలు తోమపోయి బయటికి వెళ్ళిపోమన్నట్టు బయటికి వెళ్ళిపోతూ ఉద్యోగం ఉంది కదా. అంతే. పబ్లిక్ యూనివర్సిటీస్కి వెళ్తే నీకు జాబ్ దొరికే అవకాశం ఉన్నాయి పార్ట్ టైమ్స్. కానీ జర్మన్ సర్వైవల్ కైనా కావాలి. బెర్లిన్లో ఇంగ్లీష్ స్పీకింగ్ నడుస్తుంది, బట్ జాబ్లు ఉండవు. ఇండియన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్. ఇండియన్స్ అనే కాదు, బేసిక్గా క్యాపిటల్లో ఇమిగ్రెంట్స్ ఎక్కువ. ఇంతమంది కొట్టుకునేసరికి కాంపిటీషన్ ఎక్కువైపోయి పార్ట్ టైం కూడా లేవు మాకు. అసలు ప్రతి చోట మన వాళ్ళే కనపడుతున్నారు. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ముందు వెళ్తే ఒక ఇండియన్ వస్తాడు, వెనకాల వెళ్తే ఒక ఇండియన్ వస్తాడు. ఎక్కడ చూసినా ఇండియన్స్ ఉన్నారు. ఇదిగో ఈడు ఇండియన్. అర్థమయ్యా. మినిమం వేజ్ లాస్ట్ డిసెంబర్ దాకా 12.8 ఉండేది, బట్ ఈ జనవరి నుంచి న్యూ రూల్స్ వల్ల 13.9 అయింది. మా డాయిచ్లాండ్ టికెట్ కూడా పెరిగింది, 58 నుంచి 63 అయింది. బొక్క. అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది ఇప్పుడు. జాబ్స్ అయినా ఎలా అప్లై చేయాలంటే స్టెప్ స్టోన్ అని, జెన్ జాబ్ అని, ఇండీడ్ అని చాలా యాప్స్ ఉంటాయి. అండ్ క్లైన్ అండ్ దైగను కొన్ని యాప్స్ ఉంటాయి ఇక్కడ, జెన్ జాబ్ ఇట్లా ఉంటాయి. డైరెక్ట్ మీరు షిఫ్ట్స్ ఎప్పుడు ఖాళీ ఉంటారో అప్పుడు అప్లై చేసేసుకోవచ్చు. అవన్నీ డిస్క్రిప్షన్ లో పెడతాం, చూసుకోండి. అండ్ కొన్ని పర్టికులర్ వేర్ హౌస్లకి అయితే ఆ కంపెనీకి వెళ్ళి కూడా అప్లై చేయొచ్చు. కంపెనీ వెబ్సైట్ డైరెక్ట్ మీరు ఎందులో కావాలనుకుంటే అది డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసేసి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లైక్ అమెజాన్, డిహెచ్ఎల్, అవి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. బర్గర్ కింగ్, కేఎఫ్సి, ఎనీథింగ్. కానీ వస్తుందని నమ్మకం లేదు. హార్ష్ రియాలిటీ. ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి బెస్ట్ ఏంటంటే డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళి డైరెక్ట్ అడగాలి. డూ యూ హావ్ ఎనీ పార్ట్ టైమ్స్ అని అట్లా అడిగితే చాలా బెటర్. సమ్మర్ వస్తుంది కాబట్టి. ఎందుకంటే వింటర్ వెల్ మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ క్లోజ్ ఉంటాయి. అండ్ ఇక్కడ సమ్మర్ మంచి జాలీగా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ రెస్టారెంట్స్ అయినా ఓపెన్ అవుతాయి. సో జాబ్స్ ఎక్కువ ఉంటాయి. బెస్ట్ డైరెక్ట్ వెళ్ళి అడిగితే చాలా బెటర్. చాలా బెటర్. మా ఎక్స్పీరియన్స్ అయితే నేను అండ్ వీళ్ళందరం కలిసి నియర్లీ ఒక 100 shops లో అడిగాం పార్ట్ టైమ్స్ గురించి. వేరే విషయం. మెయిన్ గా మనకి జాబ్ రావాలన్నా ఏది రావాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ నెట్వర్కింగ్. నువ్వు వేరే దేశం వచ్చావంటే నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి రిఫరల్స్ వచ్చే ఛాన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇంట్రోవర్ట్గా ఉండకండి. వేరే దేశం వచ్చాం కాబట్టి ఎక్స్ట్రోవర్ట్కి వెళ్ళి అందరితో మాట్లాడండి, అందరితో ఫ్రెండ్షిప్ చేయండి. ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో మనకే తెలియదు. నువ్వు ఇంట్రోవర్ట్ గా ఉంటానంటే మింగదు ఇక్కడ. యూ షుడ్ టాక్ విత్ ఎవరీవన్ అంటే. అంతే. స్టార్టింగ్ లో ఎవరితోనూ జస్ట్ ర్యాండమ్ గా రోడ్డు మీద మాట్లాడినట్టు జాబ్ వచ్చింది నాకు. సో డైరెక్ట్ వెళ్ళాలి, బాయ్ అది ఇది అని మాట్లాడాలి, నెంబర్ ఇచ్చి అనాలి, ఇంకా అంతే ఉంటుంది. నేను మొహమాట పడి నువ్వు నెంబర్ అడగలేదంటే అది ఇంకా కాని పని. ఇక్కడ సీదా ఎవడు ఎప్పుడు ఉపయోగపడతారో మనకే తెలియదు. చెప్పలేం. రూమ్ లో కూర్చుకొని ముసుకేసుకొని దొంగంటానంటే పని అవదు. రా బయటికి రా. ఇలాంటి కిరికిరులు చాలా ఉన్నాయి. ఇంకా పంచాయతీలు అన్ని మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. వచ్చే వీడియోలో వచ్చే వీడియోలో ఉన్నాయి. మేము వస్తానే ఉంటాం, మీరు కూడా చూస్తానే ఉండాలి. గొప్పలుగా దాచాం లోపల ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.